గచ్చిబౌలిలో బెంజ్ కారుతో ఓ యువకుడు వేరే కారును ఢీకొంటూ బీభత్సం సృష్టించాడు. ప్రమాదానికి కారణమైన కారును అడ్డుకోవడానికి వెళ్లిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ను అడ్డదిడ్డంగా వాహనాన్ని నడుపుతున్న యువకుడు గుర్రంపాటి తరుణ్ కారు బ్యానెట్ పై కొద్ది దూరం వరకు ప్రమాదకరంగా జిగ్జాగ్ చేస్తూ తీసుకుని పోవడంతో ఉదయం 10:30 నానక్రామ్గూడ వద్ద రాహుల్ కమరాజు అనే వ్యక్తి కారును అతివేగంగా వెనుక నుండి ఢీకొట్టడంతో వాహనాన్ని అడ్డుకోపోయిన నానక్రామ్గూడలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నరసింహులని ఢీకొట్టడంతో ఒక్కసారిగా బ్యానెట్ పై పడ్డాడు. కానిస్టేబుల్ బ్యానెట్ పై ఉన్నాడని చూసి కూడా ఆపకుండా నడిపిన వాహనాన్ని అక్కడున్న వాహనదారులు కారుకు అడ్డంగా వాహనాలు పెట్టడంతో నిందితుడు కారుని ఆపాడు. కేసు నమోదు చేసి నిందితుడికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా యువకుడు రక్తంలో 100 ml ఆల్కహాల్ ఉన్నట్టు నిర్ధారించిన పోలీసులు మోటార్ వాహనాల చట్టం కింద కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడంతో నిందితుడికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించి సంగారెడ్డి జిల్లా కంది జైలుకు పోలీసులు తరలించారు.